తిరుమలలో స్వయంగా స్వామివారు కొలువై ఉన్నారని చెప్పడానికి ఇదొక నిదర్శనం. 1978లో ఒకసారి విపరీతమైన కరువు వచ్చింది. అది ఎంత భయంకరమైన కరువు అంటే కేవలం కొన్ని రోజులకు సరిపడ నీళ్లు మాత్రమే కొండపై ఉన్నాయి. ఒకవేళ నీళ్లు రాకపోతే భక్తులను ఆపేసి కొండపై తలుపులు మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అప్పుడు తిరుమల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న విఆర్కే ప్రసాద్ గారు ఈ కరువుకు శాస్త్రాల్లో ఏమైనా పరిష్కారం ఉంటుందా అని ఆలోచించి తిరుమలలో పెద్ద వేద పండితులైన గణపతి శాస్త్రి గారిని కలిశారు. అప్పుడు గణపతి శాస్త్రి గారు ఒక యాగం గురించి చెప్పారు. ఆ యాగం ఎన్నో శతాబ్దాలుగా తిరుమలలో నీటి కొరత వచ్చినప్పుడు చేసేవారు. అదే వరుణ యాగం. ఎన్నిసార్లు ఆ యాగానికి సిద్ధం చేసినా ఏదో ఒక కారణం చేత యాగం నిలిచిపోయేది. దాంతో ఆయనకి ఏమి చేయాలో తోచక స్వామివారి ముందుకు వెళ్లి ఈ సమస్యకి నీవే పరిష్కారం చెప్పాలి అని కన్నీరు పెట్టుకున్నారు. ఆ రోజు రాత్రి యథావిధిగా స్వామివారి గుడి తలుపులు మూసేశారు. విచిత్రంగా ఆ రోజు తిరుమల గుడిలో గంటలు మోగడం వినిపించింది. రాత్రి అందరూ గుడి దగ్గరకు వచ్చేశారు. కానీ శాస్త్రం ప్రకారం రాత్రిపూట గుడి తలుపులు తెరవకూడదు. తెల్లవారి గుడి తలుపులు తెరిచి చూస్తే లోపల ఎవరూ లేరు. దీనిని స్వామివారి సంకేతంగా భావించి వరుణ యాగం సిద్ధం చేశారు. యాగం చేస్తున్న సమయంలో కూడా బయట చాలా ఎండగా ఉంది. యాగం పూర్తి చేసి ఉత్సవ మూర్తులను నీటిలో స్నానం చేయించి వెనక్కి తిరిగి వస్తుండగా నల్లని మబ్బులు ఆకాశమంతా కమ్ముకొని మరుసటి రోజు మధ్యాహ్నం వరకు భయంకరమైన వర్షం కురిసింది. ఫ్రెండ్స్, గోవిందా అని కామెంట్ చేయండి.